మదనపల్లిలో బాలిక హత్య కేసు నిందితుడు మృతి చెందాడు. కనసానివారిపల్లి చెరువులో కులవర్ధన్ మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉంటాడని అనుమానిస్తున్నారు. కాగా 7 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి చేసి నీటి డ్రమ్ములో ముంచి చంపాడు కులవర్ధన్. నిందితుడి ఇంట్లోనే బాలిక మృతదేహం బయటపడింది. ఈ దారుణ ఘటనపై మదనపల్లిలో ప్రజాగ్రహం వెల్లువెత్తింది. నిందితుడిని అప్పగించాలంటూ ఆందోళన చేశారు. ఈ క్రమంలో కాసేపటి క్రితం నిందితుడి మృతదేహం చెరువులో లభ్యమైంది. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ మూర్తి. చూస్తున్నాం, కనసానవారిపల్లి చెరువులో కులవర్ధన్ మృతదేహం లభ్యమైనట్టు చెప్తున్నారు. గతంలో తుని ఘటనతోటి ఈ ఘటనకి కొంత సిమిలారిటీస్ కనిపిస్తున్నాయని ఒక చర్చ కూడా జరుగుతోంది. మీ దగ్గరున్న వివరాలేంటి? బిందు నిన్న జరిగినటువంటి యొక్క మైనర్ బాలికపై అత్యాచార కేసులో నిందితుడిగా ఉన్నటువంటి కులవర్ధన్ అనుమానాస్పద స్థితిలో ఈరోజు కమ్మలపల్లి నియోజకవర్గం యొక్క తోబలకోట మండలం కనసానవారిపల్లి చెరువులో శవమై తేలటం పలు అనుమానాలు సాగిస్తోంది. స్థానికులంతా కూడా మేము అతన్ని అప్పగిస్తే అతన్ని బహిరంగంగా ఉరి తీయాలి, అతన్ని మా చేతుల్లోనే చంపేస్తామంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేసిన నేపథ్యంలో యొక్క నిందితుడు కులవర్ధన్ అనుమానాస్పద స్థితిలో ఈరోజు తెల్లవారుజామున గుర్తించడం జరిగింది. స్థానిక ముదివేడు పోలీసులు అతను గుర్తించడం జరిగింది. యొక్క కనసానవారిపల్లి కొరబలకోట మండలంలో ఉన్నటువంటి చెరువులో శవం కనిపించడంతో స్థానికులు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. ఈ యొక్క కామాంధుడు నిన్న 2 రోజుల క్రితం యొక్క మైనర్ బాలికను లోబర్చుకుని అత్యాచారం చేసి అతి కిరాతకంగా పాశవికంగా వాటర్ డ్రమ్ లో పెట్టి చంపేయడం జరిగింది. ఈ యొక్క ఘటనకు సంబంధించి నిన్న పెద్ద ఎత్తున యొక్క స్థానిక ప్రజలైతేనేమి, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇటు ఇతర ప్రజా సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసిన నేపథ్యంలో నిందితుడిని ఖచ్చితంగా శిక్షించాలి, తక్షణమే న్యాయం చేయాలి బాధిత కుటుంబానికంటే పెద్ద ఎత్తున ఆందోళన చేసిన నేపథ్యంలో నిందితుడు యొక్క భయపడి ఈ యొక్క ఆత్మహత్యకు పాల్పడినట్లుగా కొంత ప్రాథమిక సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే స్థానికంగా అనుమానాస్పద స్థితిలో శవమే కనిపించడం. ఇప్పుడు ఈ నిందితుడి డ్రమ్ములోనే బాలిక మృతదేహాన్ని గుర్తించినట్టు చెప్తున్నారు కదా, ఆ తర్వాత అసలు ఏం జరిగింది? కేవలం ఇతను ఒక్కడే నిందితుడా? ఇంకా ఇతరులు ఎవరన్నా ఉన్నారా? ఎవరైనా సహాయ సహకారాలు అందించిన వాళ్ళు ఉన్నారా? పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఏమైనా తేలిందా? దేవి, ఇప్పటి వరకు కూడా సంఘటన ప్రాంతానికి సంబంధించి సీన్ ఆఫ్ అఫెన్స్ లో నిందితుడు ఒక్కడే ఈ యొక్క చిన్నారి మైనర్ బాలికను లోబర్చుకుని అత్యాచారం చేసిన తర్వాత వాటర్ డ్రమ్ లో పెట్టి అంతం చేసినట్లుగా ప్రాథమికంగా అయితే నిర్ధారించారు. యొక్క నిన్న పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు అయితేనేమి, ఇటు స్థానిక ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అయితే పెద్ద ఎత్తున చేరుకుని ఈ యొక్క ఘటనకు సంబంధించి రోడ్డు జాతీయ రహదారిపైన కూడా బయట అయితే నిరసన గలం వినిపించారు. ఈ యొక్క ఘటనకు సంబంధించి కులవర్ధన్ ఒక్కడే ఈ యొక్క ఘటనకు పాల్గొన్నట్లు ప్రాథమికంగా పోలీసులు విచారణ తాత్కాలమైంది. మరింత లోతుగా పోలీసులు విచారించడంతో మరికొన్ని వాస్తవాలు అయితే వెలుగు చూసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అనుకోకుండా అనుమానాస్పద స్థితిలో యొక్క కురబలకోట మండలం యొక్క కనసానవారిపల్లి చెరువులో శవమై తేలితో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. యొక్క ఘటనకు సంబంధించి బహిరంగంగా శిక్షించాలని కోరినటువంటి ప్రజలు డిమాండ్ నేపథ్యంలోనే అతను అనుమానాస్పద స్థితిలో చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రాథమికంగా అయితే అనుమానిస్తూ ఉన్నారు. మూర్తి, ఘటన చూసాం, గంజాయి, మద్యం, వీటి మత్తు కారణంగానే అంతా జరిగిందనేది ఒక ఇది. సో ఏంటి అక్కడ ఓవరాల్ గా స్థానికంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఒక పాప అన్యాయంగా చనిపోయింది, ఇప్పుడు ఇతనేమో సూసైడ్ చేసుకున్నాడని చెప్తున్నారు. స్థానిక పరిస్థితులు ఏంటి మూర్తి? ఖచ్చితంగా ఇది యొక్క మద్య మత్తులోనూ ఇటు గంజాయి మత్తులోనూ విచ్చలవిడిగా పెరిగిపోవడం కారణంగానే ఇలాంటి ఘటనలు తరచు చోటు చేసుకుంటున్నాయనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. ప్రధానంగా యొక్క మదనపల్లిలో, నియోజకవర్గంలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి స్థానికులను చెప్పినటువంటి మాటల ప్రకారం అయితే ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు, ఇటు గంజాయి మత్తు ఎక్కడికక్కడ దొరుకుతున్నాయి. ఆ గంజాయి మత్తులోనే ఇతను కూడా ఇలాంటి ఘటనకు పాల్పడి ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు కూడా స్థానికులు వ్యక్తం చేయడం జరిగింది. అనుకునే విధంగా ఇలాంటి ఘటనలు తరచూ అతను ఇప్పటికే 4-5 సార్లు ఇలాంటి ఘటనలకు పాల్పడినట్లుగా స్థానికంగా కొంతమంది మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లుగా కూడా అతనిపైన ఒక కేసు కూడా గతంలో కూడా నమోదైంది. ఇలాంటి నీచ చరిత్ర ఉన్నటువంటి కులవర్ధన్ ను తక్షణమే బహిరంగ ఉరి తీయాలంటే పెద్ద ఎత్తున నినాదాలు చేసిన నేపథ్యంలో, ఆందోళన చేసిన నేపథ్యంలో అనుకునే విధంగా ఈ రోజు కురబలకోట మండలం కనసానవారిపల్లి చెరువులో అతను ఆత్మహత్యకు పాల్పడినట్లుగా స్థానికులు అయితే గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి విచ్చలవిడిగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగిపోయాయి. ఇటు ఎక్కడ చూసినా కూడా గంజాయి కూడా విచ్చలవిడిగా లభిస్తూ ఉండడంతో యువత కొంత తడదా పడుతోంది. మహిళల పట్ల, ఇటు చిన్నారుల పట్ల అగాత్యాలకు పాల్పడుతున్నారు ఆ మత్తులు అనేది ఈ యొక్క ప్రజా సంఘాలు, ఇక్కడ మహిళలంతా కూడా పెద్ద ఎత్తున ఈ ఘటనకు సంబంధించి ఆగ్రహం కూడా వ్యక్తం చేయడం జరిగింది. రైట్ మూర్తి, థ్యాంక్ యూ.